హల్లెలూయా. ఈ దిన వాక్యము 7వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ లేదా రిలేషన్షిప్. సహవాసము అంటే ఒకరితో ఒకరు కలిగి మాట్లాడుకోవడాన్ని సహవాసము అంటారు. మనము దేవుడు ఒక మంచి అనుబంధంతో మాట్లాడుకుంటూ దేవునితో ప్రత్యేకమైన రీతిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనతో మనం సహవాసము చేసి ఉన్నాము కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దాని వలన మనకి సమాధానాన్ని ఇస్తాడట. హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుని దగ్గర కూర్చున్నావో, దేవుడితో మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న అనేకమైన చీకటికి సంబంధించిన అపవిత్రాత్మలు, దురాత్మలు, పిల్లదయ్యాలు, మీరేదైనా అనుకోవచ్చు, అనారోగ్యాలు అనుకోవచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనుకోవచ్చు, ఏదైనా సరే, అవమానం, దుఃఖము, కన్నీరు, ఏదైనా సరే, నీవు ఎప్పుడైతే ప్రభువుతో ఉంటున్నావో, ప్రభువుతో మాట్లాడుతున్నావో, ప్రభువు నుంచి సన్నిధి, సహవాసము, ఆయన యొక్క కాంతి నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఉండి, నీ చుట్టూ ఉండి ఏలుబడి చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయో నీ జీవితంలో సమాధానం వస్తుంది. ఎప్పుడైతే సమాధానంతో ఉంటావో నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరో వచ్చి బైబిల్ చదివేవా, ఎవరో వచ్చి ప్రార్థన చేసేవా అని అంటే బైబిల్ చదవడం కాదు. క్రైస్తవ జీవితం ఒకరి చేత చెప్పించుకునే విధంగా ఉండకూడదు. మనమే అనేక మందికి చెప్పేవారుగా ఉండాలి. మనమే బైబిల్ చదువుతూ, మనమే ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడని బ్రతికేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.